హలో అండి, మన 30 డేస్ టిఫిన్ రెసిపీస్లో ఇవాళ మన 17th రెసిపీ సేమియా ఉప్మా. మన 30 డేస్ సిరీస్ అయితే చాలా బాగా నడుస్తుంది. చాలా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. కానీ రావాల్సింది మాత్రం రావట్లేదు, లైక్స్. ఆ లైక్స్ కొడితే చాలా యూజ్ అవుతుంది నిజంగా. ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేసి వీడియో అంతా చూసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సేమియా ఉప్మాకి ఏమేం కావాలో చూద్దామండి. సేమియా ఉప్మాకి సేమియాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటా, మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర. నార్మల్గా తిరగమాత పెట్టుకొని సేమియా ఉప్మా చేసుకుంటారు కదా, ఇది అలా కాకుండా వెరైటీగా చేస్తాం. ముందుగా మనం సేమియాని ఉడకబెట్టుకోవాలి, విడిగా వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు కాగాక సేమియా వేసుకోవాలి. మనం ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత మనం సపరేట్ చేసేసుకోవాలి. ఉడికిపోయింది మమ్మీ? ఉడికిపోయింది. ఇవి పొడి పొడి ఆడేదానికి కొన్ని సన్నీళ్ళు పోసుకోవాలి, అతుక్కోకుండా. ఇలా చేస్తే అతుక్కో, నూడిల్స్ లాగా. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, పచ్చెనగపప్పు వేసుకోవాలి, కొద్దిగా మినపప్పు వేసుకోవాలి, ఎర్రగడ్డలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఎర్రగా వేగించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. ఇప్పుడంతా బాగా కలిపేసుకోవాలి. మమ్మీ అడుగంటి నాకు ఇష్టం. అడుగంటిచ్చేది అడుగంటి ఉప్పు ఇలా ఎంతమందికి అడుగంటి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అడుగంటి గొక్కొని తింటాను. మా అమ్మకి చెమటలు చూడండి. యాక్చువల్గా టిఫిన్స్ ఈ నైట్ టైం కూడా తింటారు కదా, మేము ఈవినింగ్ టైం చేసుకుంటున్నాము. ఇప్పుడు సర్వ్ చేసుకోవడం. అమ్మా చట్నీ కూడా చేసుకోలేదు, దేంతో తిన్నాము? ఆవకాయతోనా? ఆవకాయలా. ఈ ఉప్మాలోకి టమాటా చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, ఏ చట్నీ అయినా బాగుంటుంది. ఇంట్లో ఏ చట్నీ లేనప్పుడు ఆవకాయ కూడా అద్భుతంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఆవకాయతోనే తింటున్నాం. రండి. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, మొన్నే పెట్టాము. ఎవరు తిన్నారు? నువ్వే. ఇంట్లో ఆవకాయ ఉంటే యుద్ధం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళల్లో నేనైతే ఫస్ట్. చూడండి లాస్ట్కి సేమియా ఉప్మా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. నువ్వు కూడా రామమ్మ. అమ్మమ్మ పాపం తగ్గతా ఉంది దగ్గర నుంచి. కొంచెం అట్ట తిరగమాత స్మెల్ రాకూడదు, స్టార్ట్ చేసేస్తుంది దగ్గర. అబ్బో ఏంది మన ఇంటే ఈరోజు సేమియాలు. నీకేమొస్తుంది? కానీ టేస్ట్ చెయ్యి, ఎలా ఉందో చెప్పు. సూపర్గా ఉంది సేమియాలు ఉప్మా. సేమియాలు ఉప్మా, సేమియా ఉప్మా అంతే. సేమియాలు ఉప్మా. సేమియాలు ఉప్మా ఎవరు చేశారు? నాకు పూర్తి చేసింది. మన ఆవకాయతో ఎట్టుందా? ఆవకాయ అద్భుతంగా ఉంది. అంట ఆవకాయ మాత్రం అమ్మమ్మకి బాగా అవును, బాగా నచ్చింది. ఎవరో చేసుకొని తిన్నా. లాగిచ్చింది. అమ్మో లాగిచ్చిందంట. ఏమి లాగిచ్చావా? వేడివేడి అన్నంలోనా? వేడి అన్నం ఆవకాయ. నెయ్యి వేసుకోలేదు. నువ్వు నెయ్యి వేసుకోకపోతే అబ్బా, నెయ్యి వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంది. నెయ్యి వేసుకుంటే ఇంకేం లేకపోతే అది కారదు. నెయ్యి పోయి కారం ఉంది. కారం ఉందా? అందుకే నీకు దగ్గు వస్తుందా? కారం అంటే ఇంతేనండి మరి ఇవాళ మన వీడియో. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, కానీ ఒకటి మర్చిపోయాము, టమోటా. అది వేస్తే ఇంకొక వేరే టేస్ట్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. టమోటా వేసుకొని ట్రై చేయండి, సేమ్ ఇదే ప్రాసెస్. హాయ్ అండి, ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? బ్రేక్ఫాస్ట్. హాయ్ అండి, హాయ్ అండి, హాయ్ అండి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఏంటో తెలుసా? సేమియా